నమస్తే ఫ్రెండ్స్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఎన్టీఆర్ సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఒక సినిమా ఉంది. ఇప్పటికీ ఆ సినిమాని మహేష్ బాబు గారు 100కు పైగా చూశాడంట. అంటే 100 సార్లు పైగా చూశాడంట. ఇంతగా ఏంటి ఆ సినిమాలో మహేష్ బాబు గారిని ఏ సీన్లు బాగా నచ్చాయి అవన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఇక పాయింట్లోకి వద్దాం. సహజంగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. కొన్ని సినిమాలు ఫ్యాన్స్కి బాగా నచ్చుతాయి. అలాగనే హీరోల మధ్య కూడా కొన్ని ఇంట్రెస్ట్ అయిన సినిమాలు ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ఒకరోజు మహేష్ బాబు గారిని ఏదో ఇంటర్వ్యూలో అడిగితే మీ సినిమాలు కాకుండా మీకు అదర్ హీరోల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన సినిమా, ఎన్టీఆర్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అని అడిగారు. మహేష్ బాబు గారు టక్కుని చెప్పారు, నాకు బాగా నచ్చిన సినిమా రాఖీ. ఎస్, నిజంగా ఎన్టీఆర్ గారు మహానటుడు, ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడు అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే రాఖీ సినిమా ఒకటి. అద్భుతమైన నటన ఆ సినిమాలో. అసలు ఆ సినిమాలో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక ముఖంలో చెప్పాల్సి వస్తే ఆ సినిమాలో అతను ఐబ్రోస్ దగ్గర నుంచి పెదాలు, ముఖం, చెంపలు, నోరు, మెడ, జుట్టు ఆ సినిమాలో మొత్తం యాక్షన్ చేశాయి. అంత గొప్పగా నటించాడు ఆ సినిమాలో. సరే, మహేష్ బాబు గారు చెబుతూ ఇలా అన్నారు, నాకు ఆ సినిమాలో క్లైమాక్స్ సీను, ముఖ్యంగా కోర్టులో సీను అద్భుతంగా నచ్చిందని చెప్పారు. ఆ లాస్ట్ 20 నిమిషాలు ఆ సీన్ కోసం ఇప్పటికీ రాఖీ సినిమాని నేను 100 సార్లు పైగా చూశానని మహేష్ బాబు గారు చెప్పారు. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళు సగటు మనుషులే, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. ఆ మాటకు వస్తే వాళ్ళకి ఇంకా ఎమోషన్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఒక సీన్ని అంత అద్భుతంగా నటించగలరు. ఏమైనప్పటికీ మన తెలుగు సినిమాలో హీరోల మధ్య ఏ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకరి సినిమాలు ఒకరిని చూసి పలానా సినిమా బాగా నచ్చిందని చెప్పుకోవటం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. నమస్తే ఫ్రెండ్స్.